కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, వాద ప్రతివాదనలు ఎలా ఉన్నాయి? 3 రోజుల కస్టడీ ముగిసింది, మరోసారి 15 రోజుల కస్టడీకి అడుగుతున్నారు అధికారులు. డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, ఏదైతే లిక్కర్ స్కామ్లో మాత్రం సంచలనం రేపుతుంది దేశవ్యాప్తంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఎమ్మెల్సీ కవితని మాత్రం అరెస్ట్ చేశాక 7 రోజులను కస్టడీ ఇచ్చింది. ఆ తర్వాత మరోసారి ఈడీ అధికారి తరఫున న్యాయవాది మరో 3 రోజులు అడిగారు. అయితే 10 రోజులు పూర్తిగా అంటే ఈ రోజు మరోసారి కోర్టులో అయితే తీసుకురావడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు కవితను కోర్టుకు తీసుకొచ్చే ముందు మాత్రం మీడియా ముందు మాత్రం కవిత మనం చూడొచ్చు, ఇటు తెలుగులో కావచ్చు అటు ఇంగ్లీష్లో కావచ్చు, ఇది అంత మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది అంత పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా స్పష్టంగా చెప్తుంది. ఏదైతే మన కడిగిన ముత్యాల్లా నేను తిరిగి బయటికి వస్తాను, అప్రూవర్గా మారేదే లేదు, అసలు నిందితులు వేరు, అసలైన నిందితుడు మాత్రం బీజేపీకి మాత్రం ఏదైతే బాండ్ల రూపంలో 50 కోట్లు అందించాడు అనుకుంటా కూడా ఆరోపణలు మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రం సంచలనం రేపేలాగా ఉన్నాయి. ఈరోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం అదే ఇదే అంశంలో చూసిన తర్వాత ఇప్పుడు వాదనలు విన్న తర్వాత మాత్రం మరోసారి ఎమ్మెల్సీ కవితను మాత్రం ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా, లేదు అని అంటే మరోసారి తిహార్ జైలుకి వెళ్ళే అవకాశమా, లేదు అని అంటే ఇటు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా ఇప్పుడు వాదనలు పూర్తయిన తర్వాత, ఎందుకంటే మరికొద్ది సేపట్లో వాదనలు పూర్తయిన తర్వాత మాత్రం న్యాయస్థానం దీన్ని తీర్పునివ్వబోతుంది. మరి ఎటువైపు ఎందుకంటే ఒకవేళ తీర్పు కస్టడీకి తీసుకున్నట్లయితే మరి కేజ్రీవాల్ని కావచ్చు ఇటు కవితను కావచ్చు ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనిపిస్తుందా, లేదు అంటే తిహార్ జైలుకి పంపించి ఇటు కేజ్రీవాల్ని విచారిస్తారా, లేదు అంటే ముందస్తు బెయిల్ అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు ఏదైతే కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మాత్రం మీడియా ముందు మాత్రం వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలో సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్పష్టంగా తెలంగాణ స్లాంగ్లో మాత్రం కడిగిన ముత్యాల్లాగా నేను తిరిగి వస్తాను అనుకుంటూ కూడా కవిత చెప్పడం మనం వినొచ్చు. అదే అంశంలో ఎందుకంటే ఈ కేసులో నన్ను మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ స్పష్టంగా చెప్పుకొస్తుంది. అయితే నేను అప్రూవల్గా మారేదే లేదు, అసలు నిందితులు మాత్రం బీజేపీలో చేరారు, బీజేపీ మాత్రం కక్షపూర్వకంగానే, ఎందుకంటే కేంద్రంలో అధికారంగా ఉంది కాబట్టి మాత్రం కక్షపూర్వకంగానే ఇది ఎన్నికల ముందు ఇలాంటి ఆభరణాలు మొత్తం నా మీద వేస్తున్నారు అనుకుంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు ఇటు తెలంగాణ ప్రజలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. నందు రైట్, అంటే వీరి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి క్రాంతి? అంటే కుటుంబ సభ్యులు బెయిల్ గురించి అయినా సరే, లేదంటే ఈ కేసుకు సంబంధించి అయినా సరే న్యాయపరంగా వారి పోరాటం ఎలా జరుగుతోంది, అలాగే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీరి తరపు నుంచి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఈడీ అధికారులు సేకరించిన ఆధారాలు కావచ్చు, లేదు అని అంటే కవిత తరపు న్యాయవాది వాదించే తీర్పు వాదనలు కావచ్చు, ఎందుకంటే ఈ రెండుని కూడా న్యాయస్థానం పరిశీలించి, ఎందుకంటే ఇటు కేజ్రీవాల్ని అరెస్ట్ ఆప్ ఆద్మీ ఈరోజు ఇటు చూసుకున్న ఢిల్లీలో మోడీ ఇంటి ముందు మాత్రం ఆప్ ఆద్మీ కార్యకర్తలతో పాటు మాత్రం అటు నిరసనకు మాత్రం ఆహ్వానించడం జరిగింది. అయితే అదే అంశంలో ఉదయం నుంచి మాత్రం అక్కడ పీఎం నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది. ఇదే అందరూ ఎందుకంటే దాదాపుగా 300కు పైగా మాత్రం అక్కడ పోలీసులు కావచ్చు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇదే ఒకవైపు అయితే ఈసారి అదే కోర్టులో మాత్రం ఇప్పుడు కవిత వాదనలు వచ్చే తీర్పును మాత్రం ఎలా చూడొచ్చు, ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాదాపుగా తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం ఆ నిరసనలకు సెగ చూపించారు. ఎందుకంటే అక్రమ అరెస్టులకు కొనసాగుతుంది బీజేపీ పార్టీ, ఎందుకంటే కేంద్రం ప్రభుత్వంలోనే ఈ హయాంలో చేస్తున్నారు, ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా కొన్ని నినాదాలు చేశారు. మరి దీనిపైన ఎందుకంటే ఈడీ సేకరణ, ఎందుకంటే కవితకు సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, లేదంటే కవిత భర్తకు కూడా గతంలో ఈడీ అధికారులు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి విచారిస్తే మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఈడీ అధికారులు అయితే అప్పుడు ఉంచుకున్నారు. కానీ అదే వస్తువులు ఎందుకంటే నేను రాలేను అని కూడా అనిల్ తిరిగి సమాధానం కూడా ఈడీ అధికారులకు పంపించడం జరిగింది. అయితే ఇదే అంశంలో మరి ఎందుకంటే కవితకు సంబంధించిన మేనల్లుడు ఆ బిజినెస్లకు లావాదేవీలకు సంబంధించి కూడా కొంత ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కవిత బంధువుల మీద కూడా ఆ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత. అయితే పూర్తిగా ఎందుకంటే ఈ లావాదేవీలకు సంబంధించి మాత్రం కొంత ఆరాధిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో కీలకమైన అంశాలు అంటే ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేసి అని ఈడీ తరపు న్యాయవాది వాదించాడు. అయితే దీనిపైన మరి ఈరోజు ఈ వాదనల తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందో అని మాత్రం దేశవ్యాప్తంగా కొంత ఉత్కంఠంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. నందు, అంటే ఏ బేసిస్ మీద ఇప్పుడు వీరు
బెయిల్ అడుగుతున్నారు. బెయిల్కి సంబంధించి పిల్లల ఎగ్జామ్స్ అనేదో చెప్తున్నట్లుగా ఒక రీజన్ తెలుస్తుంది. కారణాలను ఏం చూపిస్తున్నారు? బెయిల్ ఇవ్వడానికైనా సరే ఈ కేసుతో మాకు ఏ సంబంధం లేదు, మేము ఈ కేసులో మేము ఎలాంటి తప్పు చేయలేదని చూపించుకోవడానికి ఏవైనా కారణాలు చూపిస్తున్నారా? అండ్ బెయిల్కి సంబంధించి ఏ బేసిస్ మీద వారు రిక్వెస్ట్ చేస్తున్నారు? స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే ఇది పిఎంఎల్ఏ కేసు కింద కూడా చూసుకున్నట్లయితే ఒక మహిళగా కావచ్చు, లేదు అంటే రెండో అంశంలో ఎలాంటి ఆధారాలు లేవంటూ, ఎందుకంటే ఏదైతే మనం మనీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా నా పాత్ర ఎంతవరకు లేదు అనుకుంటే మాత్రం లేదు అనేసి మాత్రం వాదనలు అయితే వస్తున్నాయి ఈ విషయంలో కావచ్చు. ఎందుకంటే మనం కొన్ని రోజుల కింద చూసుకున్నా కూడా తనకు హై బీపీ ఉంది, తనకు బీపీకి ఈ హై బీపీకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇవ్వట్లేదని కూడా ఇటు కవిత తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయితే దాని విషయంలో కూడా ఎందుకంటే న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఈడీ అధికారులు కావచ్చు, ఎందుకంటే ఈ గత 10 రోజుల నుంచి క్రాంతి, ఇప్పుడే అందుతున్న సమాచారం, వాదనలు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం తర్వాత తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. మధ్యాహ్నం తర్వాత తీర్పు రాబోతుంది అంటున్నారు. రైట్ నందు. ప్రస్తుతం ఎందుకనంటే ఇప్పుడు ఇటు ఈడీ అధికారి తరపు నుంచి న్యాయవాది కావచ్చు, ఇటు కవిత తరపు న్యాయవాది కావచ్చు, ఎందుకంటే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే దీన్ని కొంత న్యాయస్థానం అయితే పరిశీలించి దీనిపైన ఎలాంటి తీర్పునివ్వాలి అని మాత్రం కొంత సమయం కేటాయిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కేసులో అంటే కొన్ని కేసెస్లో ఎందుకంటే కీలకమైన ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు బడాబాబుల కేసుల విషయంలో మాత్రం తీర్పులు మన ఏదైతే వాదనలు విన్న తర్వాత మాత్రం కొంత సమయం తీసుకొని లంచ్ తర్వాత, ఎందుకంటే దాదాపుగా 3-4 గంటల వరకు అయితే దీనిపైన తీర్పు ఇవ్వబోతుందని అయితే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.